హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం చపాతీలోకి చాలా టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో ఉండే ఒక వెరైటీ కర్రీ తయారు చేస్తున్నాం. అదేంటంటే ఎంతో రుచికరమైన మష్రూమ్ కాజు మసాలా. వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం రండి. మష్రూమ్స్ మీన్స్ పుట్టగొడుగులు, టమాటోలు సన్నగా తరిగి పెట్టుకున్నవి, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, కస్తూరి మేతి, గోడంబి నానబెట్టుకున్నవి, కారం, పసుపు, నూనె, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, ఉప్పు తగినంత. ఆ తరువాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న మష్రూమ్స్ని ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. చిన్నగా ఉంటే 2 పీసెస్ కట్ చేయండి, పెద్దగా ఉంటే 3 పీసెస్ యాజ్ యువర్ విష్. ఆ తర్వాత తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక 2-3 టేబుల్స్ ఆయిల్ వేయండి. మీరు ఎంత వాడతారో దాన్ని బట్టి ఆయిల్ వేయండి. ఆ తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా వేయండి. ఆ తర్వాత ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను కూడా వేసేసి ఒకసారి 2-3 టైమ్స్ ఇలా కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత అవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చాక పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా 1 కప్పు వేసేసుకొని ఇవి కూడా ఒకసారి బాగా కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని కొంచెం మెత్తగా అయ్యాక ఒకసారి కలిపేసి మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఆగి ఆ తర్వాత ఈ పేస్ట్ అంతా ఒకసారి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఈ శ్రావణ మాసంలో చాలామంది నీస్ తినరు కాబట్టి ఇలాంటివి కూడా ఒకసారి ట్రై చేయండి. ఆ తర్వాత వీడియోలోకి వచ్చేద్దాం. అది మిక్సీ పట్టుకున్న తర్వాత అదే ప్యాన్లో స్టవ్ ఆన్ చేసుకొని అదే ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా వేయండి. ఆ తర్వాత చిటికెడు పసుపు, ధనియా పౌడర్, కారం మీకు సరిపడా, మీరు తక్కువ తింటే తక్కువ తీసుకోండి, ఎక్కువ తింటే ఎక్కువ, జీలకర్ర పొడి వేసుకొని ఈ మిశ్రమాన్ని అంతటిని ఒకసారి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా బాగా కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టేసుకొని నూనె పైకి తేలేంత వరకు మగ్గనివ్వండి. ఒక 2-3 మినిట్స్ లేదా 4-5 మినిట్స్ మగ్గనిచ్చాక ఇప్పుడు మూత ఓపెన్ చేశాక ఇప్పుడు ఇలా నూనె పైకి తేలే విధంగా ఉంటే అప్పుడు ఇది ఏంటో అనుకోకండి, పెరుగు అయితే కాదు, జీడిపప్పు అని చెప్పాను కదా, నానబెట్టుకున్న జీడిపప్పుని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా దీంట్లో వేసుకొని దీన్ని కూడా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసుకొని నూనె పైకి తేలాక ఆ తర్వాత 1 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. మీకు గ్రేవీ ఎంత కావాలో దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవచ్చు, కానీ ఎక్కువ అయితే యాడ్ చేసుకోకండి. కొంచెం థిక్గా ఉంటేనే గ్రేవీ బాగుంటుంది టేస్ట్. వాటర్ తక్కువ అనిపిస్తే మళ్ళీ కొన్ని యాడ్ చేసుకొని ఆ తర్వాత ఒకసారి మూత పెట్టేసుకొని ఒక 2-3 మినిట్స్ మగ్గాక మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న మష్రూమ్స్ని వేసేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా కలిపేసుకున్న తర్వాత దీంట్లో మీకు సరిపడా ఉప్పు వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోండి. ఉప్పు కొంచెం చూసేసుకోండి. మా ఇంట్లో లాగా నేను ఎక్కువ వేసినట్టు మీరు కూడా వేయకండి, ఎందుకంటే నేనైతే చాలా వేస్తూ ఉంటాను. మా ఇంట్లో వాళ్ళు ఊరికే నన్ను తిడుతూ ఉంటారు, సో మీరు కూడా అలా వేయకండి. గరం మసాలా వేసుకోవాలి. మీరు మసాలా ఎక్కువ తినేటట్టయితే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, మేమైతే కొంచెం ఎక్కువ తింటాం. అండ్ కస్తూరి మేతి
ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా కస్తూరి మేతిని కూడా వేసేసుకోండి. వేసుకొని ఈ రెండింటిని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత లాస్ట్లో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఇలా వేసేసుకోండి. అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడం అంతే. సూపర్ అండ్ టేస్టీగా ఉంటుంది. ఈ శ్రావణ మాసానికి ఇది ఒక స్పెషల్ వంటకం అనుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఏం కావాలో మా కమెంట్ సెక్షన్ ద్వారా తెలియజేస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మా పిల్లలు చూసారా, ఎంతో అంటే ఎంతో ఇష్టంగా తింటున్నారు. వాళ్ళకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. సూపర్ సూపర్ అంటూ తింటున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.